హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మోటివేషనల్ స్పీకర్ వైవి నరసింహ సాయి గారు మనతో ఉన్నారు. అండ్ ఇప్పట్లో మనకు పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం అండి. పిల్లల పెంపకం ఎలా ఉండాలి, పిల్లల భవిష్యత్ ఎలా ఉండాలి, అండ్ ఇప్పుడు మనం పేరెంట్స్ తప్పు ఏం చేస్తున్నారు, అండ్ పిల్లల పెంపకంలో ఎలాంటి మార్పులు మనం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు మనం నరసింహ సాయి గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే, మీరు మోటివేషనల్ స్పీకర్ గా తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో కూడా వెళ్తుంటారు, అదర్ స్టేట్స్ కూడా వెళ్తుంటారు కదా సార్. అండ్ ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే ఈ రోజులలో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్స్ లో ఈ రోజులలో మనం ఎలాంటి యూత్ అనేది ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే సవాళ్ళు చేస్తున్నాయి సార్? ఇప్పుడు యువతలో వచ్చేప్పటికల్లా ఫస్ట్ మీరు తీసుకోండి, యువతకి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సెట్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లల్ని అంటారు. అక్కడ నుంచి వాళ్ళ సమస్యలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే పెళ్లి తర్వాత సమస్య స్టార్ట్ అవుతుంది సార్. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళ లైఫ్ వాళ్ళు మోల్డ్ చేసుకుంటారు, వెళ్తుంటారు. పిల్లల దగ్గరకు వచ్చేది న్యూ టాస్క్, న్యూ లైఫ్ కూడా, న్యూ లైఫ్ న్యూ టాస్క్ అంతా కొత్త, వాళ్ళకి తెలియదు. ఇవాల్టి పరిస్థితులు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు పక్క నుండి గైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎక్కడెక్కడో జాబ్లు చేస్తుంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందరికీ అవకాశాలు లేవు వీళ్ళకి. ఇప్పుడు దీనిలో మీరు ఏ తల్లిదండ్రులన్నా అడిగి చూడండి, పిల్లలతో ఏంటి సమస్య అంటే హైలే 100% మీకు చెప్పేది, పిల్లలు మొబైల్ వదలటం లేదు. మొబైల్ తో వాళ్ళు తీసేస్తే ఏడుస్తారు, జిద్దు చేస్తారు, మారాన్ చేస్తారు, జాతర చేస్తారు, యాగి చేస్తారు అని ఇవన్నీ చూడండి మీరు. నిజమే, అది వాస్తవం. ఎందుకు ఇలా అవుతుందని ఆలోచించారా? లేదు అంటే చాలా వరకు పిల్లలు అడగంగానే ఇచ్చేయాలి మొబైల్, ఏడవద్దు అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏదో బిజీ ఉంటారో ఆడుకోవడానికి ఆ వస్తువు లాగా ఇచ్చేస్తున్నారు. ప్రజెంట్ యువత ఏంటంటే సంపాదనల పరంగా ఇద్దరు జాబ్ చేయాల్సి రావటం, వాళ్ళ బిజీలు వాళ్ళకు ఉండటం, వాళ్ళ టెన్షన్ కి వాళ్ళు ఉండటం. ఎప్పుడైతే పిల్లలు కూడా చేస్తున్నారో వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ ఈజీగా సంతోషపడేది ఏంటంటే మొబైల్, రంగురంగులు. ఇప్పుడు చూసారంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మార్కెట్ లో దొరికే వస్తువులను మీకు ఏదైనా చాక్లెట్స్ గానీ చిప్స్ గానీ ఏదైనా కూడా మంచి అట్రాక్టివ్ కలర్స్ లో పెడతారు. పిల్లలు కలర్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. కలర్స్ కి, సౌండ్స్ కి, మ్యూజిక్ కి. అదే అంటారు శిశురు వేత్తి పశువులు వేత్తి గాన రసం పని అంటారు అనమాట. పశువులు పిల్లలు ఇట్లాగే వాళ్ళు ఆ సౌండ్లు, కలర్స్ వీటికి అట్రాక్ట్ అవుతుంటారు. ఈ మొబైల్లో ఉన్నప్పటికల్లా మంచి మంచి సౌండ్స్ వస్తాయి, మంచి మంచి కలర్స్ కనపడతాయి. ఎందుకంటే అట్రాక్టివ్ గా ఉండడం కోసం చేస్తారు కాబట్టి వాడు చాలా తొందరగా వాటికి ఆకర్షింపబడతారు. ఒకసారి వాళ్ళు చూసినప్పుడు మన ఇంత మెచ్యూరిటీని మనమే ఆకర్షింపడతాం. వాళ్ళు ఆకర్షింపడంలో పెద్ద విశేషం ఏం లేదు. మనం ఏంటంటే మన బరువు బాధ్యతలు కదండి, వారు ఉద్యోగ ధర్మం అనండి, ఇంకో రకంగా లేదంటే మనం ఎడిక్ట్ అయ్యామనుకోండి, మనం వాడుతుంటాం. మనని చూసి వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే పిల్లలు చిన్నప్పటి నుంచి మన ఫీలింగ్స్ ని వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారండి, అర్థం లాగానే. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నా మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇది వాళ్ళు ఒక కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాన్న ఎవరు గుర్తుపట్టడము, లేదంటే నవ్వితే నవ్వటం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఏడవటం, ఆకలేసినప్పుడు, ఇటువన్నీ ఉంటాయి. ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఎక్స్ప్రెషన్స్ ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. మనం నవ్వాం అనుకోండి, అదే విషయాన్ని పదే 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 చేస్తారు. ఒక జంప్ చేస్తారు, లేదంటే ఒక చిన్నగా ఒక పని చేస్తారు. మనం అనుకుంటాం మనం వాళ్ళకి చెప్పాలని కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫీలింగ్స్ లో వాళ్ళు క్యాచ్ చేసేస్తారండి. మనం అప్రిషియేషన్ గా మన పిల్లాడి ఫస్ట్ టైం, ఎందుకంటే ఎవ్రీథింగ్ దాంట్లో ఫస్ట్ ప్రతిసారి కొత్త విషయం, ప్రతి క్షణం వాళ్ళు కొత్త చేస్తుంటారు. మీరు ఫోటోలు వీడియోలు తీసుకుంటే మీకు సరిపోదు అసలు, ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా చేస్తారు వాళ్ళు, న్యూ చేస్తుంటారు. అదే టైంలో వాళ్ళు చేసిన విషయాన్ని ఒక అప్రిషియేషన్ ఎప్పుడైతే చూస్తామో, ఆనందంగా చూసి మనం కళ్ళతోనే సైకిల్ చేసుకుంటాం, చూసి ఎట్లా చేశాడు అనేది అది క్యాచ్ చేసేస్తారు వాళ్ళు. అది క్యాచ్ చేసి రిపీట్ చేస్తారు. ఇది చేస్తుంటే నాన్న హ్యాపీ అవుతున్నాడు, లేదంటే అమ్మ హ్యాపీ అవుతుంది, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళు అట్లా హ్యాపీ అవుతున్నారని వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారు. దాన్నే అలవాటుగా చేసుకుంటారు. అట్లాగే మీ గారాబం నుండి ఏడ్చినప్పుడు కానివ్వండి, నవ్వినప్పుడు కానీ ఏదైనా కూడా ఇదే వాళ్ళు రిపీట్ చేస్తారు, క్యాచ్ చేసి రిపీట్ చేస్తారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం పిల్లలు ఏది చేయాలి అనుకుంటామో వాళ్ళ ముందు అటువంటి పనులే మనం చేయాలి. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే మీరు వాళ్ళు అడిక్ట్ కాకూడదు అంటే, వాళ్ళకి అలవాటు కాకూడదు అంటే అటువంటి మీ ఎక్స్ప్రెషన్స్ బయట చూపించకూడదు. వాడు అనుకోవాలి, ఉంటుంది డెఫినెట్ గా, మనం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏదైతే మనకి ఇది నెగిటివ్ వస్తుంది అనుకుంటాం, మనం కూడా విజ్ఞత పెరుగుతున్నాం అని తెలుస్తున్నాయి సొసైటీలో, అది కంట్రోల్ చేయడంలో వాళ్ళకి ఈ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అట్లని వాళ్ళు మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారు.
ఏడుస్తున్నారు. వాడు అమ్మ ఏదో అందని ఇవ్వలేదని ఏడ్చినప్పుడు నాన్నగారి దగ్గర తీయటం, లేదు నాన్న అన్నప్పుడు అమ్మ చేయటం, లేదు వీళ్ళేదో అన్నప్పుడు తాతగారు అమ్మమ్మ వీళ్ళు చేయటం వల్ల ఏమంటే వాళ్ళు ఆల్టర్నేట్ సోర్స్ చేసుకుంటారు. ఆ టైంలో ఎవ్వరు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు మానేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, పిల్లవాడు ఎవడన్నా పడ్డాడు పాప పడ్డారంటే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటి అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడన్నా? లేవడానికి ట్రై చేస్తారు, లేచి చుట్టుపక్కల చూస్తారు ఎవరన్నా చూస్తున్నారా అని. ఎవరు చూడలేదని లేచి ఆడుకుంటారు, చూస్తే ఏడుస్తారు. అమ్మ నాన్న ఎవరైనా కనబడితే చూసి పెడతారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ ని క్యాచ్ చేసేస్తారు చాలా తొందరగా. మనం అనుకుంటాం వీళ్ళు ఏం నిద్రపోతున్నారు, లేదంటే చిన్న పిల్లలు వీళ్ళకి ఏం తెలుసు. ప్రతి విషయాన్ని క్యాచ్ చేస్తారండి. ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని వాళ్ళు వయసు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు నిద్రపోతున్నారు అని చేసే మన బిహేవియర్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకుని ఉండాలి. అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మొబైల్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏ టాపిక్ లోకి వెళ్తాం దాని మీద కాన్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ మొబైల్ తీసుకుంటున్నాం, వాళ్ళకి రైమ్స్ లేదంటే ఈ బొమ్మలు చూపించడం కుదరదు. మన పనులు ఉండటం వల్ల మనకి మొబైల్ వాళ్ళకి ఇచ్చేసేయటం. మీకు సరే ఎవరికి నేర్పిస్తున్నారండి ఇట్లా 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 ఎట్లా అంటుంటారు, లేదా ఇట్లా కొడుతుంటే ఎవరు నేర్పిస్తున్నారు వాళ్ళకి? వాళ్ళే నేర్చుకుంటారు, మన దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు. అదే కదా